ఉంసా కాజాపూర్ గ్రామాల్లో పంట నష్టం జరిగింది. గతంలో కూడా ఈ ప్రాంతాల్లో వరద మూలం కూడా పంటలు నష్టపోయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీన్ని తట్టుకోలేక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది వాస్తవంగా మేము పరిశీలిస్తూ ఉంటే దాదాపు 100% పూర్తిగా నష్టపోవడం జరిగింది. నేను అనుకుంటా ఈ 3 గ్రామాల్లో దాదాపు 1500 నుంచి 2000 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని అంచనా వేస్తూ ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మొత్తం ఈ ప్రాంతాల్లో తిరిగి సర్వే చేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో పంట నష్టం ఏదైతే వరద మూలంగా జరిగిందో వాటికి సంబంధించిన డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా రైతు ఖాతాల్లోకి చేరలేదు. ఇదంతా కూడా గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి గత పంట నష్టానికి సంబంధించింది మరి ఇప్పుడు జరిగే పంట నష్టానికి సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో వచ్చే విధంగా మా వంతుగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ, ఏదైతే నష్టపోయిన రైతులందరికీ కూడా మా తరఫున అధైర్యపడవద్దు, ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే నిన్న సాయంత్రం మరి కురిసినటువంటి అకాల వర్షానికి మా ఉంసా మందన్న మన సాలూర మండలంలో ఉన్నటువంటి ఉంసా మందన్న కాజాపూర్ గ్రామాల్లో మరి ఒకేసారి నిన్న సాయంత్రంలో మరి ఒకటేసారి వరదల వాన కురవడంతో మరి ఈ ప్రాంతంలో ఏదైతే చాలా మంది రైతులు పంట మార్పిడి చేసుకోవాలంటే మేము మక్క మరియు అలాగే పెద్ద ఎత్తున వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిలో జరిగింది. మరి ఎందుకో మరి ఆ భగవంతుడు మా 3 గ్రామాల మీదనే పగబట్టినట్టు చేస్తున్నాడు అనిపిస్తున్నది. ఎందుకంటే గత వర్షాకాలమే చూసినాము. ఎందుకంటే మొత్తం మంజిల నది ఫ్లడ్ ఎఫెక్ట్ తోటి మొత్తం మా 3 గ్రామాల్లో కూడా పంటలన్నీ మొదటి పంట మొత్తం పంటలను వరదలను కొట్టుకుపోవడం జరిగింది. మరి తీరా ఈ పంట రబీ కన్నా మేము గట్టెక్కుతాము, కనీసం ఆ అప్పుల బాధలే మనం తీరుతాయనే చూసిందంటే ఆ భగవంతుడు మా మీద మరి కక్ష కట్టి ఈరోజు మాకు ఎటు లేకుండా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు కూడా మరి వెంటనే ఆదుకొని ఈ రైతాంగం అంతా ఎక్కడ చూసినా అందరూ ఏ ఇంట్లో పోయి మనం కదిలించినా కూడా రైతు అనేది ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉన్నది. ఎందుకంటే తట్టుకోలేక ఏ రైతును కదిలించకుండా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి ఈ విషయాన్ని పొద్దున్నే మన సార్ గారు కూడా మాకు అందరికీ ఫోన్ చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఇదంతా మొత్తం పరిశీలించి మన సార్ గారికి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రైతులు ఎవరు అధైర్యపడవద్దు. ఖచ్చితంగా మరి ఏదైతే గత సంవత్సరం జరిగినటువంటి పంట నష్టం కానివ్వండి, అలాగే ఈ సంవత్సరం కూడా జరిగిన పంట నష్టము అంచనా వేసి తప్పకుండా రైతులకు న్యాయం చేసే విధంగా మేమంతా సార్ దృష్టికి తీసుకెళ్లి పోరాడతామని ఈ సందర్భంగా రైతులకు మరొకసారి సరే భగవంతుడు చేసిన దానికి మనమంతా మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని అందరికీ రైతు సోదరులకు